ఈరోజు అమరావతి అంటే అతగాడికి గుర్తొచ్చిన పదం తప్పించి ఈరోజు అమరావతి అంటే నిజంగా ఇంద్రుడు పరిపాలించిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. ఎన్నో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ఆ రాజధానికి ఆ పేరు పెట్టారు. దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. ఆ దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అనేటప్పుడు దాన్ని వక్రీకరించి ఆ వర్డ్ నా నోటి నుంచి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి. అది వేశ్యల రాజధాని, అది వేశ్యల రాష్ట్రము అని మాట్లాడుతూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావయ్యా? నీతో ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలు? అమరావతి మీద ఎందుకంత అక్కసు? ఈ రాష్ట్రంలోని చాలామంది ఇంతకుముందు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి, పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి, లోకేష్ గారు చేస్తున్న కృషిని చూసి ఈరోజు పరిశ్రమలు వాళ్ళగా వచ్చి మేము పలానా చోట పరిశ్రమలు పెడతామని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు మనందరికీ కనిపిస్తూ ఉంది. నీకు అమరావతి అనేసరికి నీకు కనిపించినది ఏదో ఒక కావాలని బురద జల్లే కార్యక్రమంలో వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడేవే తప్పించి అదే అమరావతికి సంబంధించి ఈరోజు 77,250 కోట్ల అంచనాలతోని పనులు ఏకకాలంలో చేపట్టడానికి సిద్ధం చేసిందన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావా? లేకపోతే అదెందుకు నువ్వు మాట్లాడలేదు? అదేవిధంగా 49,000 కోట్ల పనులకు ఇప్పటికీ టెండర్లు కూడా ఖరారు చేసిన పరిస్థితి. ప్రపంచ బ్యాంకు ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాల మీద 15,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసిన పరిస్థితి. అన్నిటికీ మించి అమరావతి పునర్నిర్మాణం గురించి మొన్నే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేసి వెళ్తే అటువంటి అమరావతి మీద ఎంత దారుణమైన పదాలు ఉపయోగించాడండి ఆయన. ఈరోజు మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, రైల్వే లైన్ దగ్గర నుంచి, ఎన్నో విద్యా సంస్థల దగ్గర నుంచి ఇవన్నీ అమరావతి చుట్టుపక్కల వచ్చి అమరావతి సాక్షాత్తు 2047కి ఒక 2047 విజన్తో పనిచేస్తున్న ఒక మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు చూసి ఓర్వలేక ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు అని మాత్రం నేను అనట్లా. ఇవన్నీ మాట్లాడిస్తున్న మాటలు. అతను ఒక ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యుండి ఒక 15 డేస్కి ఒకసారి ఏదో ఛానల్ వచ్చే ఒక పేపర్కి, ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి ఒక ఎడిటర్గా పనిచేస్తూ నోట్లోంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయంటే ఇది కూడా సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని 5,000, 7,000 రూపాయలు తీసుకొని మాట్లాడిస్తున్న మాటలా ఇవి? ఒక్కసారి ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు వరకు దట్ పర్సన్ ఎవరికి తెలియదు. ఎవరో సమ్వన్, ఒక ఎడిటరు, అది ఈరోజు నీ కుటుంబం కూడా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు పరిస్థితి ఏమైందిరా అంటే నీ కుటుంబంలో నీ భార్య ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు, నీ కూతురి ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే నువ్వు నీ నాయకుడు తాలూకా మొహంలో నవ్వు చూడటానికో లేకపోతే నీ నాయకుడు తాలూకా ఆ 5,000 రూపాయలకో 7,000 రూపాయలకో సాక్షాత్తు ఈ కృష్ణంరాజు అన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వీధిలోకి పెట్టేసుకున్నాడంటే ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు మేము ఒకటి చెప్తున్నామండి, సాక్షాత్తు భారతీరెడ్డి గారి గురించి తప్పుడుగా మాట్లాడి సోషల్ మీడియాలో తప్పుడుగా మాట్లాడారని మా పార్టీ మనిషి అయినా కూడా కిరణ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి మేము ఒకటేంటంటే స్త్రీల పట్ల మాకున్న గౌరవాన్ని మేము ఆ రోజు చూపించాం. ఎందుకంటే ఎవరైనా స్త్రీ మహిళను ఎవరు కూడా కించపరచకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఇమీడియట్గా పార్టీ సింపథైజర్ అయినప్పటికీ కూడా అతను మాట్లాడిన మాట తప్పు అని చెప్పి ఇమీడియట్గా మేము అరెస్ట్ చేసి వెళ్ళాం. ఏమంటే భారతదేశం అంటేనే మహిళల్ని గౌరవించే దేశం. అసలు మన సంస్కృతిలోనే మహిళల గురించి గౌరవంగా ఉంటుంది. భరత మాత అంటామండి, తెలుగు తల్లి అంటామండి. అటువంటి భరతమాతని, తెలుగు తల్లిని కూడా ఈరోజు నువ్వు ఏ రంగంలోకి దింపేసావో ఒక్కసారి ఆలోచిస్తున్నావో జగన్మోహన్ రెడ్డి? ఎస్, నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతా. సాక్షి పేపర్ నీది, సాక్షి పేపర్ చీఫ్ మీ మిస్సెస్ భారతీరెడ్డి గారు. అటువంటి భారతీరెడ్డి అపోజిషన్లో ఉన్న భారతీరెడ్డి గారి గురించి మాట్లాడితేనే మా గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా ఏ మహిళల గురించి మాట్లాడినా కూడా మేము యాక్షన్ తీసుకున్నాము. అలాగని ఈరోజు నీ ఛానల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడడం, దీనికి ఆద్యం కూడా నాకు తెలిసి రీసెంట్గా తిరుపతిలో ఒక మీటింగ్ అయింది. ఈ సాక్షి ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమ్ కో బ్యాచ్తో మేము ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు, మేము గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాము. ఇదేనా పోరాటం అంటే? ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి,
రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి పదవులకు ముందుకెళ్తుంది, దానికి నీకు అక్కసు. ఆ అక్కసుని ఎలా వెళ్ళగక్కాలి అంటే ఆడవాళ్ళ దొరికారు, ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడతావా? హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా, నా భుజాన గన్నుందా, నేనేం చేయగలను అని మాట్లాడిన గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు? ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, సింపథైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం, అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు, అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు, వెంటనే ఖండిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని, క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడడానికి లండన్ కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే భారతమ్మ, విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి.